హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనండి మీ భాగ్యాని. అందరికీ శుభోదయం అండి. అందరికీ పొద్దున్నే గుడ్ మార్నింగ్. చూడండి పూజ రూమ్ ఎలా ఉందో. నిన్నైతే పూజ చేసిన పూలండి, ఇవన్నీ క్లీన్ చేసేయాలి. ఈరోజు పొద్దున్నే ఇలాగైతే పూజ రూమ్ అంతా క్లీన్ చేసేయాలి. ప్రతిరోజు అయితే ఇలాగే ఉంటుందండి. ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. రూమ్ అంతా కింద అంతా నీట్గా చిమ్మి తుడుచుకునేసి ముగ్గులు ఇవన్నీ మార్చేసుకొని పూజ సామాన్ అంతా కడిగి పెట్టుకోవాలండి. పొద్దున్నైతే ఇలాగ ఉంటుంది పూజ రూము. ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే పొద్దున్నే నాకు కూడా స్నానం అంతా అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇలాగైతే గిన్నెలన్నీ కడిగేసాను. ఇల్లు ఉడ్చడం అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ప్రతి శనివారం అయితే ఇళ్ళన్నీ తుడిచేసుకుంటాను. వెంకటేశ్వర స్వామికి పొద్దున్నే పులిహోర కలుపుదామని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. పాలు కూడా కాసి పెట్టేశాను. ఇంకైతే ఆ పులిహోర కలపాలండి. చూడండి, చింతపండు అంతా ఉడకబెట్టేసి కొంచెం ఉప్పు వేసి పెట్టాను. ఇంకా దీనికి పోపు అయితే పెట్టుకోవాలి. గిన్నెలు కడగడం అయిపోయింది. ఇల్లంతా చిమ్మేశాను. ఇంక ఇళ్ళన్నీ తుడుచుకోవాలండి. ఇప్పుడే ఇంక స్నానం చేసి పూజ రూమ్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఇంకైతే సరిపోతుందండి. ఇంక ఇల్లు తుడుచుకొని ఇవన్నీ సర్దుకోవాలి కదా. దీపాలన్నీ తీసి వేరేటివన్నీ పెట్టుకునేసి ఈరోజు పొద్దున్నే వీడియో అయితే ఇంతేనండి. ఈరోజు అయితే మా అబ్బాయికి కూడా పులిహోరే పంపించేస్తాను. మా వారికి అయితే పొద్దున్నే బయటికి వెళ్ళే పని ఉంది. అందుకనేసి ఆయనకైతే అన్నం ఉంది, తినేసి వెళ్తానులేవే అన్నాడు. అందుకనేసి ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇలాగైతే చేస్తున్నానండి పూజ. ఇంకా క్లీన్ చేసుకోవాలి. ఇప్పటికైతే ఈ పని పూర్తి అయిపోయింది. చూడండి, మా చిన్ని కృష్ణయ్య పూలు కూడా చూడు ఎలా ఉన్నాయో, అన్నీ వాడిపోయి ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి. ప్రతి బేస్తవారం శనివారం మాత్రమే ఇల్లు తుడుస్తాను. పూజ రూమ్ అయితే ప్రతిరోజు తుడుచుకొని ఇలాగైతే పిండి ముగ్గు వేసుకొని పూజ గది అయితే ఇట్లా రెడీ చేసుకుంటాను. మరి అందరికీ ఉంటానండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం అండి. మరి అందరికీ బాయ్ అండి. ఇంకైతే పనిలోకి దిగేద్దాము. ఈరోజు పొద్దున్నే వీడియో అయితే ఇలా పెడదాం అనుకునేసి పెట్టేశాను. ఇంకైతే క్లీనింగ్లన్నీ చేయాలండి. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలన్నీ పెట్టుకోవాలి కదా. పులుసు అన్నానికి అయితే ఆ రైస్ కూడా పెట్టేశాను. మరి బాయ్ అండి.